అతి ప్రాచీనమైన క్రీడల్లో అత్యపాత్య ఒకటి అని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. స్థానిక అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి అత్యపాత్య పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకి మెడల్స్ అందజేసిన డాక్టర్ శంకర్ శర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో ఈ క్రీడను ఉప్పరి పద్య అని వారని ఇది గౌరవ పాండవుల కాలంలోనే ప్రతిష్టాత్మకంగా ఆడుతున్నట్లు తెలుస్తుందన్నారు. ఇది శారీరకంగా దృఢంగా ఉండేందుకు ఉపకరిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం వివిధ విద్యాసంస్థల నుంచి వచ్చిన క్రీడాకారులని ఆయన పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో ఆ క్రీడా వ్యవస్థాపకులు నాగరత్నమయ్య, చిన్న సుంకన్న తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో స్థానిక అవుట్డోర్ స్టేడియంలో పాఠ్య గేమ్ గురించి డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ సెలక్షన్స్ నిర్వహించి మన నారాయణ ఆధ్వర్యంలో ఒక టీంను సెలెక్ట్ చేసినారు. మిగతా టీమ్స్ కూడా మెడల్స్ మరియు మొమెంటోలు ఇవ్వడం జరిగింది. చాలా ప్లేసెస్ నుంచి కర్నూలు జిల్లాలో బనగానపల్లి నుంచి, కోడుమూరు నుంచి, కొసిగి నుంచి అట్లా దూర ప్రాంతాల నుంచి కూడా వివిధ రకాల స్కూల్స్ పిల్లలు ఈ ఆట్యపాట్య గేమ్స్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంతో వచ్చి ఈరోజు ఉదయం నుంచి పార్టిసిపేట్ చేసి ఇప్పుడు గెలిచిన వాళ్లను ఒక టీంను సెలెక్ట్ చేసిన వాళ్లను నెక్స్ట్ వీక్ ఒంగోలులో స్టేట్ లెవెల్ టోర్నమెంట్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి తిరిగి కర్నూలు జట్టు విజయం సాధించి తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము. నేను చెప్పేది ఏమంటే కర్నూలులో ఇన్ జనరల్ స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా 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 ఎక్కువగా జరుగుతూ ఉంది. మన కర్నూలు అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయితే కర్నూలు అనేది స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా ప్రసిద్ధి చెందుతా ఉంది. సో ఈ రకంగా మన దేశ అభివృద్ధికి ఈ పిల్లలు ఎంతో తోడ్పడతారు. ఎందుకంటే స్పోర్ట్స్ వలన డిసిప్లైన్ అనేది వస్తుంది, దేహదారుఢ్యం పెరుగుతుంది, మెంటల్ స్టామినా పెరుగుతుంది, బ్రీదింగ్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే బ్రీదింగ్ బాగా ప్రాణాయామం బ్రీదింగ్ బాగా డెవలప్ అయిందంటే వాళ్ళ బాడీ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది ఆక్సిజన్ తో.